जय जवान जय जवान देशानिकी प्राणं अर्पिंचिन वीरुले जवान जय जवान त्रिवर्ण पताकानिकी प्राण प्रतिज्ञ చేసిన महावीरुले जवान हिमालय शिखराల మీద నిద్రలేని కాపలా ఎడారిలోను అడుగులు అగ్ని పరీక్షలే సాధనలా చేయిలో తుపాకీ ఉన్న హృదయంలో మాతృభూమే ఉన్న అమ్మ నాన్నలను వదిలి దేశమే కుటుంబంగా మారినా మన ఊపిరికి రక్షణగా నిలిచే వీరులే జవాన్ జై జవాన్ జై జవాన్ సభకు నమస్కారం. అంజలి మీడియా గ్రూప్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసింది. దీన్ని మాకు ముందే దాదాపుగా వారం ముందే ఇన్విటేషన్ ఇచ్చారు. అప్పుడు మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. వీళ్ళకు మేము ఎలా గుర్తున్నాము, 6 ఏళ్ళు అయిపోయింది బాబు అని. కానీ ప్రజల హృదయాల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా చెరగని ముద్ర వేస్తూ తను నిత్యం వాళ్ళ మనసుల్లోనో మాటల్లోనో చర్చల్లోనో ఉన్నాడు బాబు. మామూలుగా అందరూ అంటుంటారు ఆయన కీర్తిశేషుడు, ఎప్పటికీ ఆయన జీవించి ఉన్నట్టే లెక్క మాకు ధైర్యం చెప్తూ ఉంటారు. ఆయన భౌతికంగా లేడు కానీ ఆయన ఉన్నాడు. ఆయన ఆశయాలు సజీవం, ఆయన స్ఫూర్తి సజీవం, ఎవర్ గ్రీన్ అని అంటుంటే అది ఇప్పుడు మాకు మన గుర్తుకొస్తున్నాయి. ఇది నిజంగా మేము గర్వించదగ్గ రోజే. సంతోష్ బాబుని మేము పేరెంట్స్గా ఒక కొడుకే మాకు, తర్వాత కూతురు కూడా ఉంది. ఒక కొడుకైనా నేను అంటే నా టేస్ట్ కొద్దీ ఆర్మీలో చేర్చాను. సరే, ప్రాణం అనేది ఎక్కడైనా గ్యారంటీ లేదు. మా బాబు ఉన్నప్పుడు కూడా మా చుట్టాలు స్నేహితులు అనేవాళ్ళు, ఒక్క కొడుకున సైన్యంలోకి పంపిస్తావా అని. నా బదులు నా కొడుకు వెంటనే జవాబు ఇచ్చాడు. అయితే ఏంటి అంకుల్, ఏంటి భయం? కాదు బాబు, అది ఇది ఇది అది అదేనా అంటే ప్రాణమేనా ఏంటి, ఎక్కడ గ్యారంటీ ఉంది చెప్పండి. ఇవాళ న్యూస్ పేపర్ చూసినా, మీడియా ఎక్కడ టీవీలో చూసినా, ఎక్కడ చూసినా విన్నా యూత్ ఎక్కువ పోతున్నారు. మొత్తం మరణాలలో యూత్ మరణాలు ఎక్కువ. అలాంటిది సైన్యంలో పనిచేస్తే మీకు ఎందుకు అనుమానం? ఇంకా మమ్మల్ని మేము రక్షించుకుంటూ దేశాన్ని రక్షించాలి. మమ్మల్ని మేము రక్షించుకోలేని వాళ్ళం దేశాన్ని ఏం రక్షిస్తాం? కాబట్టి మేమే గ్యారంటీగా బాగా మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్గా ఉంటాం. మా ప్రాణానికి ఎట్టి భయం లేదు, మేము రక్షకులం అని చెప్పేవాడు. అయితే సరే, ఆయనకి భగవంతుడు ఇచ్చిన ఆయుష్ అంతే కావచ్చు అనుకొని మేము కూడా చాలా కాలం తర్వాత అట్లా మాకు మేము సంభాలించుకున్నాం. ఎంతోమంది యూత్ని చూస్తున్నాం, తక్కువ వయసులోనే ఏవో యాక్సిడెంట్లు, ఏవో చేయకూడని కార్యక్రమాలు, సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఒక మంచి కారణం, దేశ రక్షణ, మాతృదేశ రక్షణ, ఆ విషయంలో రాజీ పడేది లేదని చెప్పి సంతోష్ బాబు ఆయన డ్యూటీ, ఆయన సర్వీస్ దాంట్లో 16 సంవత్సరాలు చేశాడు. 21 సంవత్సరాల్లో జాయిన్ అయ్యాడు ఆఫీసర్గా. కల్నల్ స్థాయికి 36 ఏళ్ల వయసులోనే వచ్చాడు. తను అత్యంత టాలెంటెడు. తర్వాత ఎవరితోనూ కూడా ఎక్కడ ఇట్లా ఇతని విషయంలో ఈయన క్యారెక్టర్లో ఒక నెగటివ్ ఫ్యాక్టర్ ఉందని ఎవరు ఎప్పుడు అనలేదు కూడాను. మంచి లీడర్షిప్ క్వాలిటీసు, మంచి ఐడియాసు, హెల్ప్ చేసే గుణాలు, సాహసం. ఇంకా ఆయనకు చెప్పాలంటే మహావీర చక్ర ఇచ్చినందుకు అదొక్కటి చాలు మీకు ఉదాహరణకి.
ప్రభుత్వం కూడా మహావీర చక్ర ఇచ్చినప్పుడు రిసైటల్ దానికి వివరణ ఇచ్చింది, ఎందుకు ఇచ్చారు అనేది. అందులో ప్రతి ఒక్క పదం ఆయన యొక్క క్యారెక్టర్ని ప్రతిబింబిస్తుంది. మేము సంతోష్ బాబు తర్వాత ఎన్నో ప్లేస్లోకి వెళ్ళాం, కాలేజీలు, సంఘాలు, సభలు ఇట్లాంటి వాటికి ఆహ్వానిస్తే వెళ్ళాం. ఆడ వాళ్ళ స్ఫూర్తిగా మాట్లాడమంటే ఇవే మాట్లాడాం. సంతోష్ బాబు స్ఫూర్తిగా అంటే, మీరు పిల్లలైతే, అవివాహితులైతే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సైన్యంలో చేరండి, దేశ సేవ చేయండి. లేదు ఆల్రెడీ పెళ్ళయింది, ఇంకా పిల్లలు పుట్టారు లేదా ఇంకా పుట్టాలి అనుకుంటే వాళ్ళని వీరులుగా లేదా వీరమణులుగా తయారు చేయండి అనేది. తర్వాత ఆల్రెడీ ఇంకా ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు సైన్యంలో చేరడానికి, దేశ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు చేరండి. ఇక అమ్మాయిలు పెళ్ళి చేసుకోవాల్సిన వాళ్ళు, మీరు సైన్యంలో ఎవరినైనా ఎన్నుకోండి మీ పార్ట్నర్గా. దానివల్ల మీరు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా దేశ సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లా మేము చెప్పుకుంటూ వచ్చాము. చాలామంది ఇన్స్పైర్ అయినట్టుగా ఉంది. అంటే మాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటారు, ఆ రోజు మిమ్మల్ని కలిసాము, మీరు ఇలా అన్నారు, మేము మా అమ్మాయిని చేర్చాము, మా అబ్బాయిని చేర్చాము, ఇలా. ఇది కూడా మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది కూడా ఒక విధంగా మాకు చాలా తృప్తినిస్తుంది. మేము మా అబ్బాయి లేడని, భౌతికంగా లేడని మేము అప్పుడప్పుడు, అంటే ఇంట్లో ఉన్నప్పుడే మాకు ఆ బాధ వస్తుంది. బయటికి ఇలా వెళ్ళినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మా వాడు నా కొడుకు అయినందుకు, ఆ కొడుక్కి తల్లిదండ్రులుగా మేము చెప్పుకోవడం. ఈ విధంగా మాకు సంతోష్ బాబు స్ఫూర్తితోనే మేము సూర్యాపేటలో ఉంటూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయకాలు, తర్వాత చిన్నవి పెద్దవి అన్ని రకాలుగా చేస్తూ ఉంటాము. అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. సరే, మేము చేసేది కూడా చాలా వరకు గుప్తదానాలే, ఎందుకంటే మేము ఒక వ్యక్తులమే, సంస్థలం కాదు. కాబట్టి మాకున్న పరిమితులను బట్టి మేము మా సేవలు చేస్తూనే ఉన్నాము. అయితే ఈ సభాముఖంగా నేను రాజు పటేల్ గారిని రిక్వెస్ట్ చేసేదంటే, మా సూర్యాపేటలో కూడా మీ అంజలి గ్రూప్ మీడియా నుంచి కార్యక్రమాలు నిర్వహించండి. దానికి నా మద్దతు ఉంటుంది. నేను కూడా అక్కడ సమాజానికి కూడా మీ అంజలి మీడియా గ్రూప్ యొక్క అభివృద్ధిని పరిచయం చేస్తూ మీ కార్యక్రమాలను వివరిస్తూ ఉంటాను. అది జిల్లా హెడ్ క్వార్టర్, 1,00,000 జనాభా ఉంది. రోజుకి ఒక 50,000 జనాభా వచ్చిపోతుంటారు. కాబట్టి ఈ విధంగా కూడా మనకి అక్కడ మంచి గ్యాదరింగ్ ఉంటుంది. కవులు ఉన్నారు స్వతహాగా అక్కడ, ఔత్సాహిక కవులు కూడా తయారవుతారు మీ మీడియా వల్ల. అట్లా వాళ్ళు తయారవ్వాలి కొత్త వాళ్ళకు కూడా. ఎందుకంటే నేను చిన్నప్పుడు అక్కడ కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు కవి సమ్మేళనాలు వారం జరిగేవి. ఇప్పుడు ఈ మధ్య లేవు. మరి ఎందుకు లేవో అన్నది కారణం, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, నిర్వహించేవాళ్ళు కూడా లేరు. కానీ మళ్ళీ అది స్టార్ట్ అవ్వాలి. ఆ విధంగా ఇప్పుడు ఎలాగో మీరు 32 విభాగాలలో అని తీస్తూ ఉంటున్నారు, ఆ విధంగా మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. అక్కడ కూడా హాల్స్ ఉన్నాయి, మనుషులు ఉన్నారు. మీరు దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఇది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్. ఈ అవకాశం ఇచ్చాను నాకు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు బిక్కుమళ్ళ ఉపేందర్, మా అమ్మాయి మంజుల, మా బాబు కల్నల్ సంతోష్ బాబు మహావీర్ చక్ర అవార్డీ. మాది సూర్యాపేట స్వస్థలం. థ్యాంక్ యూ సార్. మీ బాబు దేశంలోని 140 కోట్ల మనసులలో అమరుడై ఉన్నాడు. ఈ యొక్క పదం. థ్యాంక్ యూ సార్. మాట్లాడడానికి కూడా నేను ఏం మాట్లాడాను, ఎందుకంటే జై జయవరణ ఒక కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేసినప్పుడే నేను సంతోష్ బాబు గారి తల్లిదండ్రులను పిలుచుకోవాలి, ఆ అమ్మను వీరమాతగా నేను అనుకోవాలి, అందరికీ చెప్పాలని అనిపించింది. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకున్నప్పుడు ఒక కార్యక్రమాన్ని రూపొందించినాం. ఒక మాస్టర్ని తీసుకొని మా దేవుడు మీరే మాస్టారు, ఒక కళాకారులను తయారు చేసే వారిని శ్రీమంతుడిగా, ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మీకు తుంగతుర్తి, హుజూర్ నగర్, సూర్యాపేట, కోదాడలో మన అందరి టీవీ ఛానల్ కేబుల్లో వస్తారు సార్. అక్కడ అందరి టీవీ రిపోర్టర్స్ కూడా ఉన్నారు. మీరు అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. తప్పకుండా మనం అక్కడ కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సంతోష్ గారు ఇప్పుడు ఎక్కడో లేరు. మీరు ఇందాక అన్నారు అందరిలో ఉన్నారు, నాలో ఉన్నారు. నేను సంతోష్ గారి లాగా కాలేకపోయినాని నాలో కూడా బాధ ఉంది. కాబట్టి ఈరోజు అమ్మను పిలుచుకొని మరి పెద్దల చేతుల మీద కూడా ఈరోజు మేము సన్మానించుకునే అదృష్టాన్ని మాకు కలిగించారు. కాబట్టి ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు చేసే సేవా కార్యక్రమాలు ఏవైనా ఉంటే
వాటిని హైదరాబాద్లో కూడా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు, ఆ మాతృమూర్తికి సత్కారం చేయగలిగే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వారి కోడలు సంతోషిని డిప్యూటీ కలెక్టర్గా మొన్నటి వరకు మా డిపార్ట్మెంట్లోనే పనిచేస్తూ ఉన్నారు. నేను వాళ్ళ అమ్మ నాన్నని మాత్రమే చూడలేదనుకున్నా, ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.